దైవ మర్మములు అక్టోబర్ 27 సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను 2:17. నీవు దేవునికి లోబడగోరుచున్నావని నీ ప్రియులు విని ఏడవనారంభించిన సందర్భములో నీవు దేవునికి అవిధేయుడు కాలేదా? సత్యము చెప్పుము. ఇందువలననే అనేకులు దేవుని సేవ కొరకైన పిలుపునకు విధేయులు కాలేరు. ఇదే రీతిగా వేరొక స్థలమునకు వెళ్ళమని దేవుడు కోరినప్పుడు అనేకులు వెళ్ళ నిరాకరించిరి. కొందరు బాప్తిస్మము పొంద నిరాకరించిరి. వారి నుండి దేవుడు కోరిన దాన్ని కొందరు ఆయన కీయలేదు. ప్రియులు కన్నీరు అవిధేయతకు హేతువాయను. మరియు ప్రభు నీతో మాట్లాడి నిన్ను గద్దించవలసి వచ్చెను. ఆ వ్యక్తి ఎంత ప్రేమగల వాడైనను, ఎంతగా ప్రేమించదగిన వాడైనను దేవుని కంటే ఎక్కువగా ఎవరిని నీవు ప్రేమించకూడదు. దేవుని వాక్యం ఇట్లు సెలవిచ్చుచుంది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:37. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైనందున మరి ఒక పరీక్ష ద్వారా అబ్రహాము పోగలిగాను. హాగరు ఇష్మాయేలు సందర్భంలో అతడు పొరపాటు చేయబోయాను, కానీ దేవుడు మాట్లాడగా అతడు లోబడెను. ఆ పిమ్మట 22వ అధ్యాయంలో చాలా తీవ్రమైన పరీక్ష వచ్చెను. ఆదికాండము 22లోని సంభవముల సందర్భములోనే దేవుడు 9వ మారు అబ్రహామునకు ప్రత్యక్షమాయను. 21వ అధ్యాయంలో ఇష్మాయేలు పట్ల అతనికున్న ఆప్యాయత ద్వారా అబ్రహాము నడిపించబడినట్లు ఇస్సాకు సందర్భంలో అట్లే నడిపింపబడు శోధన శారా కలిగి ఉండెను. కనుక ఇస్సాకు ఎడల దేవుని కోరికను గూర్చి శారాతో అబ్రహాము ఏమీ చెప్పలేదు. వారేమేమి తలంచుదురో ఏమేమి అనుచుందురో ప్రతి విషయమును తమ భార్యలతో తప్పక చెప్పవాలని కొందరు భర్తలు తలంచుకొందురు. కొందరు దైవ సేవకులు ఈ రీతిగా తమ పనిని పాడు చేయుచుందురు. సంఘ విషయములన్నిటినీ తమ భార్యలతో చెప్పుచుందురు. బలహీన మనసు గల భర్తలు ప్రతి విషయములను తమ భార్యలతో చెప్పుచుందురు, మరియు భార్యలు ప్రతి చోట దాన్ని చాటించుదురు. ఈ రీతిగా దైవ సేవకుల భార్యలు తమ భర్తల యొక్క పరిచయను చెరుపుచుందురు. ఇస్సాకును బలియవమని దేవుడు తనను అడిగినట్లు శారాతో చెప్పిన ఎడల వెంటనే ఆమె ఏడ్చుట ఆరంభించి, ఓ నా కుమారుడా ఇస్సాకా, ఓ నా ఒక్కగానొక్క కుమారుడా, నిశ్చయముగా దేవుడు ఇట్టి దానిని మన నుండి అడగడు అని చెప్పునని అతడెరిగి ఉండెను. కనుక పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఆ సంగతిని గూర్చి శారాతో ఏమీ చెప్పకనే అబ్రహాము ఇస్సాకును తీసుకొని పోయాను. భర్తలారా హెచ్చరిక పొందుడి, ప్రతి విషయమును నీ భార్యతో చెప్పవద్దు. భార్యలు గంటల కొలది ఏడవచ్చును. మీకును దేవునికి మధ్య మాత్రమే గల సంగతులలో మీ భార్యలు మాట వినొద్దు. దేవుని చిత్తమునకు ప్రథమ స్థానం ఇయ్య నేర్చుకొనుడి.